గవర్నెన్స్ అంటే ఏంటండి, ఫ్యూచర్ ఫోర్ సైటెడ్నెస్ ఉండాలిగా. ఈ రోజు హైడ్రా పని చేస్తూ ఉంటే, ఉక్కుపాతం అవుతూ ఉంటే మంచిదే కదా, మన చెరువుల్ని కాపాడుతుంది. రైట్, రియాల్టర్స్ ని ఒక రకమైన డిటరెన్స్, భయం పెడుతుంది. ఎందుకు పెడుతుంది? ఎందుకంటే హైడ్రా అన్న కొత్త ఏజెన్సీ ఏది ఎన్ఫోర్స్మెంట్, విజిలెన్స్ అండ్ డిజాస్టర్ మేనేజ్మెంట్ తో పాటు జిహెచ్ఎంసి, హెచ్ఎండిఏ మొత్తం ఏజెన్సీని కలిపి ఒక న్యూ నోడల్ ఏజెన్సీగా ఇచ్చి దాని జ్యూరిస్డిక్షన్ 2000 లక్షల కిలోమీటర్లు ఇచ్చింది గవర్నమెంట్. ఎందుకు ఇచ్చింది? రాబోయే తరానికి అద్భుతమైన వరల్డ్ క్లాస్ సిటీ ఇవ్వాలన్న కోణంలోనేగా ఇచ్చింది. 111 జియోని కాపాడుకోవాల్సిన అవసరం ఉంది కాబట్టేగా ఇచ్చింది. ఈ రోజు ఎన్ కన్వెన్షన్ మీద ఈ యాక్షన్ అనేది పర్సనల్ కాదండి. నాగార్జున గారు ఎన్ కన్వెన్షన్ కాదు ఇక్కడ యాక్షన్. ఎందుకంటే మినిమం డిటరెన్స్, ఎవరైతే చెరువుల్ని ఎంక్రోచ్ చేస్తున్నారో వాళ్ళు తగ్గాల్సిందే. అది మల్లారెడ్డి ఉండవచ్చు, ఎవరైనా ఉండవచ్చు. ఇక్కడ కోణం ఏంది అంటే ఓ అద్భుతమైన సిటీ కాపాడుకోవాలి. మనకు ప్రపంచంలో లేని సువిధ ఒకటి ఉందండి ఇక్కడ. ముంబైకి మీరు ఎటు వెళ్ళినా, నలుమూలలు వెళ్ళినా సముద్రం పెరగలేరు. అందుకోసమే హై ఎలివేటెడ్ టవర్స్ తీసుకొస్తారు అటు సైడ్. ఇటు సైడ్ చూడండి, చెన్నైలో కూడా అదే. కానీ మనకు అడ్వాంటేజ్ ఏంటంటే విస్తారమైన ల్యాండ్స్. ఆ ల్యాండ్స్ మధ్యలో మనకు బై నేచర్ గా న్యాచురల్ రిసోర్సెస్ గా ఏర్పడ్డ లేక్స్. ఆ లేక్స్ ని మనం కాపాడుకోలేకపోతే రేపు హెల్దీ లివింగ్ స్టైల్ ఎక్కడ ఉంటది మనకు? ఆ కోణంలో కరప్షన్ ఫ్రీ, ఇది నిర్భేదంగా రేషనల్ మైండ్ తో రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఈ గవర్నమెంట్ పనిచేస్తున్నప్పుడు అప్రిషియేషనే ఉంటది. అది ఎలైట్ క్లాస్ కి. మీరు ఇంకోటి, కొన్ని రోజుల్లో నెక్స్ట్ డిబేట్ లో ఎక్స్ జిహెచ్ఎంసి కమిషనర్ ఉండండి, ఎన్విరాన్మెంటలిస్ట్ ని తీసుకురండి, ఇలాంటి వాదనను రైట్ వాళ్ళని తీసుకొచ్చిన వాస్తవాలు చెప్తారు, సమాజానికి తెలుస్తుంది. ఈరోజు హైడ్రా చేసే పని ఒక నంబర్ 1, ఓ మెచ్యూర్ మైండెడ్ బ్యూటిఫుల్ వర్క్. ఈ హైడ్రా అనేది ఇక్కడే ఆగొద్దండి. వాస్తవానికి సిటీ పెరుగుతుంది. ఏది సైబరాబాద్ అని, హైదరాబాద్ అని, రాచకొండ అని, ప్రతి ఒక్క సెక్షన్ కి ఇంకా మినీ లెవెల్లో హైడ్రా పనిచేసే కోణంలో మనం తీసుకెళ్ళాలి. దీనివల్ల ఏమవుతుంది అంటే ల్యాండ్ ఎంక్రోచ్మెంట్స్. ఇంకో విషయం ఇక్కడ మీరు గ్రహించాల్సింది, చెరువుల్ని కబ్జా చేసేటప్పుడు వీళ్ళు ఏం చేస్తారంటే సర్వే నంబర్ వేరే దగ్గర పర్మిషన్ తీసుకొచ్చి ఇక్కడ ఎంక్రోచ్ చేస్తూ ఉంటారు. ఇవి కూడా తగ్గుతాయి. హైడ్రా లాంటి ఏజెన్సీస్ ఉంటే సర్వే నెంబర్ ఒక దాంట్లో పర్మిషన్ ఉంటుంది, దానికి తీసుకెళ్లి వాడు గవర్నమెంట్ ల్యాండ్ల మీద హై ఎలివేటెడ్ టవర్స్ కడతాడు. ఏ సమాజానికి మంచిదండి ఇవి? ఇవన్నీ తగ్గాలంటే హైడ్రా ఇలా ఫంక్షన్ చేయాల్సిందే. 111 జియోకి స్పిరిటెడ్ గా న్యాయం చేయాలి. అప్పుడు చంద్రబాబు నాయుడు గారు తీసుకొచ్చారు. ఎందుకు? మన తాగునీటి వస్తువులు ఏదైతే లేక్స్ ఉన్నాయో, ఉస్మాన్ సాగర్ కావచ్చు, హిమాయత్ సాగర్ కావచ్చు, అవిటిని కాపాడుకోవాలి. అంటే డ్రైనేజ్ ఏది రైలింగ్స్, అక్కడ నుంచి వాటర్స్, డౌన్ ట్రెడ్ వాటర్స్ వచ్చే వాటర్ ని కలుషితం చేయొద్దు, పొల్యూషన్ లాగా మార్చొద్దు అన్న కోణంలో 111 జియో పెట్టాము. దానివల్ల అడ్వాంటేజెసేగా. దానికి 111 జియోని తీయాలని అనుకున్నది ఎవరు? బీఆర్ఎస్ గవర్నమెంట్ గా. ఎందుకు? జొన్నవాడలో ఫామ్ హౌస్ లో ఉన్నాయేమో. రైట్. సో ఇక్కడ క్యాపిటలిస్ట్ బీజేపీ ఎలా చేస్తుంది, పూంజీపతుల్ని, అదాని అంబానీని ఎలా ప్రమోట్ చేస్తుందో, మేము రుణమాఫీ ఇక్కడ రైతులకు ఇస్తాము, అక్కడ బీజేపీ సెంట్రల్ లో క్యాపిటలిస్ట్ కి ఇస్తుంది. 16 లక్షల కోట్లు ఇచ్చింది. అంటే ఏ రుణమాఫీ మంచిది కాదు ఏ సమాజానికి. అంటే ట్రూ ఏంటంటే వాట్ ఈస్ వాస్తవం, వాస్తవం ఏంటంటే ఓ చిత్తశుద్ధి గల గవర్నమెంట్ ఉన్నప్పుడు రైట్ పర్యావరణంతో పాటు లైవ్ రేరింగ్ స్టాక్ నుంచి బర్డ్ లైఫ్ ని కూడా ఎన్హాన్స్ చేసుకోవాలి, గ్రీన్ కవర్ పెంచుకోవాలి, గ్లోబల్ వార్మింగ్ తగ్గించుకోవాలి. అంటే పొల్యూషన్ అంటే ఓన్లీ ఇక్కడ అక్రమ కట్టలాలు కాదండి, సౌండ్ పొల్యూషన్ నుంచి నాయిస్ పొల్యూషన్ ఎవరు చేసినా సైలెన్సర్లు పీకి రోడ్ల మీద ఎగ్జాంపులరీగా తొక్కిస్తున్నారు బుల్డోజర్ నుంచి ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత. ఎనీ పొల్యూషన్ ఇక్కడ నడవదు. సో కరప్షన్ ఎవరైతే ల్యాండ్ ఎంక్రోచ్మెంట్ ఉండవచ్చు, గవర్నమెంట్ ల్యాండ్ ఎంక్రోచ్మెంట్ ఉండవచ్చు, చెరువులు ఎంక్రోచ్మెంట్ కావచ్చు, అవన్నిటిని ఉక్కుపాదం పోయడానికే ఈ హైడ్రా కట్టారు. ఎఫెక్టివ్ గా పనిచేస్తుంది. ఇంకా ముందు చేయాలి. ఇలా చేస్తేనే మంచిది. ఇంకో శాటిలైట్ సిటీ కట్టుకోవచ్చు మనము. రాబోయే నెక్స్ట్ జనరేషన్ కి మంచి అద్భుతమైన లివింగ్ స్టైల్ ఇవ్వచ్చు మనము. రైట్. సో ఆ కోణంలో పనిచేస్తుంది. ఇట్స్ అప్రిషియేటివ్ బికాస్
ఇంకోటి ఇప్పుడు వచ్చేసరికి ఎన్ కన్వెన్షన్ వెరీ ఇంపార్టెంట్. ఇక్కడ మళ్ళీ చెప్తాను, గవర్నమెంట్ అనేది నాగార్జున గారికి అగెనిస్ట్ కాదండి, ఎవరైనా సరే కట్టడాలకు అగెనిస్ట్. ఎగ్జాక్ట్లీ. ఇప్పుడు ఇది పర్మిషన్ ఇచ్చింది గవర్నమెంటే, ఇక్కడ వాటికి నీటి సౌకర్యాలు కల్పించింది గవర్నమెంటే, కరెంటు కల్పించింది గవర్నమెంటే. మరి బీఆర్ఎస్ గవర్నమెంట్ కానివ్వండి. ఇక్కడ చూడండి మీరు, ఈ ఎన్ కన్వెన్షన్ లో చిట్టిబాబు గారికి సరే, ఇప్పుడు చిట్టిబాబు గారు మధ్యలో ఇంటరప్ట్ చేయకపోతే మంచి ఇంటరప్ట్ చేయలేము, ఆయన చెప్పాల్సింది ఆయన చెప్తారు. అది సినిమా కదా, కొంచెం జోష్ లో ఉన్నారు. నాగార్జున గారి ఎన్ కన్వెన్షన్ ఇప్పుడుది కాదండి. నాగార్జున గారి ఎన్ కన్వెన్షన్ ఈజ్ ఓన్డ్ బై ట్రైబల్ కమ్యూనిటీ దేర్. 200 years బ్యాక్ 1840s లో నిజాములు గురుకుల్ గట్కేసర్ కి రాసిచ్చిర్రు. గురుకుల్ గట్కేసర్ అంటే ఏంది? ఎండోమెంట్ ల్యాండ్. ఆ ఎండోమెంట్ ల్యాండ్ లో ఆసుపత్రులు, ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్, మెడికల్ ఇన్స్టిట్యూషన్స్ రావాలి. ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ, ఎకనామికల్ వీకర్ సెక్షన్ వాళ్ళ కోసం ఇవి రావాలి. కానీ అందులో ఉన్నాయి ఏంది? అయ్యప్ప సొసైటీ, గౌతమ్ నగర్ అసోసియేషన్, సర్వే ఆఫ్ ఇండియా, రెడ్ హిల్స్, ఇవన్నీ ఎంక్రోచ్మెంట్ కబ్జాలు పడ్డ ల్యాండ్సే. ఇప్పుడు అయ్యప్ప సొసైటీలో మాదైతే గ్రేవ్ యార్డ్ ఉంది. ఇక్కడ ఇంకో ఫ్యాక్ట్ చెప్తా చూడండి. ఇదే గౌతమ్ నగర్ అసోసియేషన్ లో మెంబర్ ఈ నాగార్జున ఎన్ కన్వెన్షన్. ఇదే గౌతమ్ నగర్ అసోసియేషన్ కి లీగల్ గా పర్మిషన్స్ ఉన్నాయా? లేదు. అందుకే అదంతా ఓపెన్ ల్యాండ్స్ గా ఉన్నాయి. ట్యాక్స్ రికార్డ్ లో ఇంతవరకు చేర్చలేరు. ఎందుకు చేర్చలేరు తెలుసా? మా తాతలు ఈ ట్రైబల్స్ ఎవరైతే కౌల్దార్ ఉన్నారో, ప్రొటెక్టెడ్ టెనెంట్స్ ఉన్నారో, వాళ్ళు టెనెన్సీ సరెండర్ చేశారని ఓ ఫేక్ డాక్యుమెంట్ క్రియేట్ చేసుకొని సొసైటీగా ఫామ్ చేసుకొని రియల్ ఎస్టేట్ గా ఫ్లాట్లు కట్టుకొని ఉంటున్నారు. వీళ్ళు ఫ్లాట్లు కట్టుకొని ఉన్నారు. 500 గజాలు పేపర్ చూపించేసి 4 ఎకరాలు 6 ఎకరాలు ఎన్క్రోచ్ చేస్తారు. అది చెరువు ఉండని ఏమైనా ఉండని, అది ఎన్నటికి మంచిది కాదు సొసైటీకి. సో దానికి ఈ రోజు జస్టిస్ జరిగింది. 100 years ఆఫ్ హిస్టరీ కన్నది కోణం. ఇప్పుడు ఇష్యూ కాదు, అది 100 years నుంచి అది ఇల్లీగాలిటీ జరుగుతుంది. అయ్యప్ప సొసైటీ దీని మీద ముఖ్యమంత్రి కానప్పుడు రేవంత్ రెడ్డి గారు కూడా మాట్లాడారు. ఇదే కేసీఆర్ గారు కూడా అన్నారు, బీఆర్ఎస్ గవర్నమెంట్ నుంచి నాగార్జున ఓ దెంగ అలా పర్సనల్ గా అటాక్ చేశారు. కానీ మా సీఎం అలా చేయలేదుగా. అందరితో పాటు 111 ఏ లిమిట్ అయినా సరే, మోకిలా నుంచి ఇటు సైడ్ రాచకొండ వరకు రైట్ ఈక్వల్ గానే జస్టిస్ చేస్తున్నారు. దత్తాత్రేయ గారు, సో అంటే మీరు ప్రతిపక్షంలో ఉన్నారు, ప్రతిపక్షంలో ఉండి ఈ